హలో అండి, ఈరోజు మనం టమాటా ములక్కాయ కర్రీ అయితే చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకొని కొంచెం ఆనియన్స్ వేసుకొని మగ్గబెట్టుకోవాలి. తర్వాత దానిలో టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ వేసినాక కలబెట్టి కొంచెం మనం ఇందులోకే నార్మల్గా ఫ్రై కాదు కాబట్టి ముందుగానే వేసుకోవచ్చు. పసుపు, ఉప్పు వేసి దాన్ని తిప్పుకొని బాగా టమాటాలో వాటర్ అంతా ఇంకిపోయేలాగా మగ్గనివ్వాలన్నమాట. సో మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి బాగా మగ్గిపోతాయి. ఆయిల్లోనే సిమ్లో పెట్టుకొని మూత పెడితే మగ్గిపోతాయి. ఈ లోపల మనం కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి కలిపి ఇట్లా ముద్దలాగా దంచుకుందాం. అందులోనే మళ్ళీ ములక్కాయలు వేసేసుకుందాం. టమాటాలు మగ్గిపోయినాయి కాబట్టి మిడిల్లో, కానీ టమాటాలు సగం మగ్గినాక వేసుకోవాలి మనం ములక్కాయలు. ఫస్ట్ వేస్తే బాగా చితికిపోతాయి, అట్లా వేయొద్దు. సగం మగ్గినాక వేసుకోవాలి. టమాటాలు సగం మగ్గినాక ములక్కాయలు వేసుకుంటే ములక్కాయలు మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఇట్లా చూడండి, ఇట్లా మంచిగా వాటర్ అంతా ఇంకిపోయి ములక్కాయలు అయితే మనకి బాగా ఉడికినాయి, దగ్గరకు వచ్చింది కర్రీ అంతా. ఇందులో మనం ఇప్పుడు కారము, కొంచెం గరం మసాలా వేద్దాం. ధనియా పౌడర్ వేయట్లేదు నేను ఈరోజు, గరం మసాలా వేస్తున్నాను అనమాట. ఇది వేసి తిప్పుకోవాలి. ఇట్లా ఉంటే మనకి టేస్టీ టమాటా ములక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది.